స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అన్ననుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకునిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన కలిగిన తండ్రి, మీకు వందనాలు. పెదవసల ప్రాంతాన్ని బట్టి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. చదవబడిన లేఖనం ద్వారా ఇగో తండ్రి చేరి ఉన్న సంఘముతో మీరు మాట్లాడండి. ఇదని ముందు స్వరము మేము విన్నట్లుగా ఇగో ఆయన దాసుని అభిషేకించి ఆయన సిలువ చాటును మరుగుపరిచి నీవే అందరితో మాట్లాడి ప్రతి అపవాది కార్యములు లయపరిచి యోగ్యమైన రీతిలో మీ శరీరంలో పాల్పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ లైవ్ లో ఉన్న వారికి రక్షకుడైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. మంచిది. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఇదేమనగా అందరూ తమ సొంత కార్యములు చూసుకొని ఉన్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో లోకమును విడిచి రక్షణ పొంది దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనము చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది. హల్లెలూయా. నార్మల్గా రక్షణ పొందినటువంటి మనము అంటే గుడికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, కృతజ్ఞత కానుక దేవునికి ఇవ్వాలి, నియమక ప్రార్థనలో పాలుపుంపులు పొందాలి. అది అవసరం, అత్యవసరం. అయితే బైబిల్ చెప్తుంది అక్కడితోనే మనం ఆగిపోకుండా యేసుక్రీస్తు యొక్క కార్యాలను మనం చూడాలట. కానీ దానికి ఆపోజిట్గా భిన్నంగా ఏం జరుగుతుందని భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే అందరూ అంట తమ సొంత కార్యాలే చూసుకుంటూ ఉన్నారట. అంటే సొంత కార్యాలు ఏంటి? అవసరాన్ని బట్టి ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తారు కదా, బంధువులు వస్తారు. కొంచెం ఎప్పుడు రానటువంటి చాలా కాలమైన తర్వాత గనులైనటువంటి వారు, ప్రత్యేకింపబడినటువంటి వారు చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళని ఏమీ పట్టించుకోకుండా, వాళ్ళని ఏమీ అడగకుండా, పలకరించకుండా మన పనులు మనమే చేసుకుంటామా? చెప్పండి, చేసుకోం కదా. అంటే మనుషులే వాడు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని మనం పట్టించుకుంటాం. వారి అవసరతలు ఏంటో, వారికి ఏం కావాలో వారిని మనం చూసుకుంటాం. మరి మనుషుల పట్ల మనుషులుగా మనం అది చేసినప్పుడు మరి దేవుని పట్ల అలాంటి మనస్సు మనకు ఉండాలట. దేవుడు బాధపడుతూ అన్నాడు, అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. అందుకంటున్నాను, లోకంలో నుండి దేవుడు మనం రక్షించుకునేది ఎందుకు అంటే నీ కొరకు నువ్వు, నా కొరకు నేను బ్రతకడానికి కాదు. బైబిల్ చెప్పింది. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం 15 నుండి 15-16. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. హల్లెలూయా. ఏం చెప్పాడు భక్తుడు? ఇక మీదట జీవించేవారు అన్నాడు. అంటే మన ముందు భక్తులు చనిపోయారు, భక్తిహీనులు చనిపోయారు, లోకంలో ఎంతో మంది చనిపోయారు. ఇక మీదట మనమైతే జీవిస్తున్నాం. అయితే ఇక మీదట అనే పదం ఎందుకు వచ్చిందంటే చూడాలి, అందరూ మీరు నా వైపు చూడాలి. పెళ్లి సంబంధాలు కాదు, తల కింద దించుకోవడానికి. హల్లెలూయా. సో ఇక మీదట బైబిల్ ప్రతి పళ్ళు కూడా మనకి చాలా చాలా అవసరం. ఇక మీదట జీవించేవారంటే అర్థం ఏంటి అంటే చూడండి, ఎలా
మనం పుట్టాము, పెరుగుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాయములో ప్రభువుని తెలుసుకుని రక్షణ పొందాం. నా 10th క్లాస్ ఎండింగ్లో నేను రక్షణ పొందాను. ఇంటర్కు జాయిన్ అయినప్పుడు నా 16వ ఏటలో. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాయంలో మనం రక్షణ పొందాం. కొంతమంది రక్షణ పొందినటువంటి వారు సాక్ష్యాలు చెప్పినప్పుడు నేను విన్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే, నా జీవితంలో చాలా సమయం వేస్ట్ అయిపోయింది, నేను చిన్నప్పుడే రక్షణ పొందితే బాగుండు, నేను అంతకుముందు పెళ్ళి అవ్వకముందేనే దేవుని తెలుసుకుంటే బాగుండు, నేను చాలా చేద్దాను, ఇప్పుడు మొత్తం అన్ని అడ్డైపోతాయి మొత్తం అని చెప్పడం కూడా నేను విన్నాను. అయితే మనం ఎప్పుడు రక్షణ పొందాలో అనేది కూడా దేవుడు మాకు నియమించాడు. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 139వ కీర్తనలోకి మనం ఒకసారి వచ్చినట్లయితే 139వ కీర్తన 15-16 వచనాలు త్వరగా చదవండి. చాలండి. నేను పిండమున ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైన కాక మునిపే నా దినములని నీ గ్రంథంలో లిఖితమాయను. ఇది భక్తుడైన దావీదు అనుభవం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే. ఆమేన్. చాలండి. దావీదు అన్నాడు, నియమింపబడిన దినములో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. కనుక గర్భంలో దేవుడు దావీదును చూశాడట. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నీవు నన్ను చూశావు అన్నాడు దావీదు. ఇర్మియాతో అన్నాడు దేవుడు, నీవు ఇంకా గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను నేను ఎరిగితిని. దేవుడు ఎరిగాడట మనం. అయితే ఇలా తల్లి గర్భములో పడినటువంటి మనము ఈ భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత ఎవరు దేవుడు మనకు తెలియదు, బ్రతికాము అలాగా. చాలా కాలం అయిపోయింది, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కాలం అయిపోయింది. అయిపోయినటువంటి పిమ్మట రక్షకుడు యేసేనని నీకు నాకు అర్థమైంది. అలాగ కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టిన తర్వాత అర్థమయ్యాడు. కొంతమందికి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు వృద్ధులు, అప్పుడు వాళ్ళకి దేవుడు అర్థమయ్యి రక్షణ పొందాడు. కొంతమందికి ఇంకా చిన్నప్పుడే దేవుడు అర్థమయ్యాడు రక్షకుడు ఈయన అని, అలా రక్షణ పొందారు. అయితే వీళ్ళందరినీ పట్టుకుని పౌలు ఏమంటున్నాడంటే, ఇక మీదట అంటే అంతకు ముందు ఏమైంది, ఈ శరీరము పోషించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని సంరక్షించుకోవాలి. అందుకని దీన్ని ఏం చేసామంటే మనం బ్రతికేసాం. కానీ రక్షకుని కలిగినటువంటి నీవు ఇక మీదట, ఇకనైనా మన జీవితంలో ఏం చేయాలంట, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదంట. అంటే యేసును నమ్మకమునపు నువ్వు జీవించిన జీవితం వేరు, యేసు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు జీవించే జీవితం వేరుగా ఉండకపోతే దేవుడి దగ్గరికి మనం చేరలేము. రెండు ఒకటి కాదు. అర్థమవుతుందా? ఇక మీదట రక్షణ పొందావు, యేసు దగ్గరకు వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి జీవితంలో మనం ఉండకూడదట. ఇప్పుడు అన్ని జనాంగంగానే మనం ఉన్నప్పుడు మనకు నచ్చినటువంటి వాటిని మనం ఆరాధించి సేవించి అన్నీ చేస్తాం. అప్పుడు కూడా ఏంటంటే ఏదో ఆ రోజు పండుగ, ఆ రోజు ఇది కాబట్టి చేసుకుంటాం, వెళ్తాం అంతా. మన సమయం ఎంత ఇచ్చేవాళ్ళం అప్పుడు చెప్పండి? ఏమి ఇవ్వం. ఈరోజు పలానా పండుగ, ఆ పండుగ తగినటువంటి నియమ నిబంధనలు అన్నీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఏమన్నా పూజా కార్యక్రమం అవసరమే చెప్తాను. మాకు నోములు ఉండే మా ఇంటి పేరులో నోములు చేసేవాళ్ళం. ఆ నోము చేసేటప్పుడు వాళ్ళు వచ్చి ఆ స్టోరీ చెప్తారు మనకి. ఆ పూజ కార్యక్రమం అయ్యే వరకు కూడా తినేది ఏమి ఉండదు. ఆ పూజ అయ్యే 10 గంటలకైతే 10 గంటలు ఇది అయిన తర్వాతే తినేది మాట. అంటే అప్పుడు ఆ కోసేపు అయ్యే వరకు ఆ సమయాన్ని ఇస్తాం. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా సరే, ఏ తీర్థాలకైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఉపవాసంతో అక్కడికి వెళ్ళడం, ఆ పూజ కార్యక్రమం చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏమీ తినని నియమం మాకు. నేను కార్తీక మసాలా చేసేవాడిని చాలా నిష్ఠతోటి. కారింగ్ కాలువలో అట్టుబద్దులు ఉంటాయి కదా, అరటికాయ మొద్దులు, అవి తీసి దాంట్లో నూనెసి ఒత్తులు వెలిగించి అది వదిలేవాడిని అనమాట. అన్ని చేశాను, ఒక తద్ది తప్ప అన్నీ చేశాను. తద్ది చేస్తే మళ్ళీ మీరు తిడతారు కదా, అలా అంటే మంది కాదు, ఇది ఆడవాళ్ళది కాబట్టి అని అవి తప్ప మిగిలిన అన్నీ చేశాను నేను. అయితే అంటే అంత చేసినా ఏది చేసినా మనం అందరం కూడా అప్పుడు అక్కడ సమయం, ఆ సమయానికి ఇవ్వవలసిన సమయమే చేసాం అంతే. అంతకు మించి ఏమంటే తర్వాత మళ్ళీ పండుగ వచ్చింది, ఈ రోజులందరూ ఎక్కడ ఉంటారో, ఒకడు ఇక్కడ, ఒకడేమో కోడిపందాల కాడ, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. సమయం ఏది ఇచ్చేది ఉందా? అక్కడన్నా ఉండదు. అయితే అలాంటి నియమ నిబంధనల నుండి రక్షకుడి దగ్గరికి వచ్చినటువంటి మనం
దేవునితో సంధి కలిగి ఉండాలి, సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాలండి. అక్కడ లేదు సమయం, అన్ని చేసే ఆచార నియమాలు ఉన్నాయి, అవి అయ్యే వరకైనా కొంతసేపు ఉంటుంది, తర్వాత సమయం ఉండదు. మరి యేసు ప్రభువుని ఆరాధించే విధం కూడా సేమ్ అలానా చెప్పండి? అదే విధంగా ఉండాలా? అందుకన్నాడు, ఇక మీదట జీవించేవారు తమ కొరకు కాకంట. 1000 కోట్ల ఆస్తిని వదిలేసి వచ్చేసాడు. ఎవరు అంటే ఒక యవ్వనస్తుడు అయిన సుందర్ సింగ్. బైబిల్ని కాల్చివేశాడు. కాలేజ్ చదువుతున్న దినాలలో కాల్చేస్తే ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, సుందర్ సింగ్ అని, ఎందుకు కాల్చావు నా గ్రంథాన్ని, నేను నీకేమైనా హాని చేశానా అని ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. కలవరం పడుతున్నాడు హృదయంలోను, సమాధానం లేదు. లేచి తండ్రికి చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అంటే. అంతా కళ, అదంతా భ్రమ, ఏం కదా వెళ్ళి పడుకో అన్నాడు. లేదు, నిద్ర లేదు అతడికి, సమాధానం లేదు, ఒకటే కలవరం మాట. ఎలాగైతే ఈయనకి అర్థమైంది ఏంటంటే ఆ దేవుడు నాకు కావాలి అని అర్థమైంది. వెళ్తున్నాడు, కానీ ఇంట్లో అందరూ తిన్నమ్ములు, పెద్ద ఒక్కడే కొడుకు, మొత్తం పెద్ద ఫ్యామిలీ, బిగ్గెస్ట్ ఫ్యామిలీలో మగ పిల్లవాడు ఒక్కడే, మిగిలిన వారు అందరూ ఆడపిల్లలే. చిన్నమ్ములు పెద్దమ్ములు మాత్రం అందరూ, అప్పుడు ఉమ్మడి కుటుంబాలు వేరే కదా, ఇప్పుడు వేరే. అప్పుడు అంతా అంతే, అక్క చెల్లెలు కొడుకులు ఎవరి కొడుకైనా నా కొడుకు అన్నట్టుకు ఉండేవారు. మా అమ్మ కూడా నా కొడుకైనా అనుకుని ఒక ఆయనకి 50 లక్షలు, మీ ఊరి దగ్గర పొలం ఉంది మాది ఇక్కడ, 50 లక్షల కాస్ట్ ఎంతో ఉంది. పెద్దమ్మ కొడుకు నా కొడుకు అని లైవ్లో చెప్పి పర్లేదు, ఏం కాదు, హల్లెలూయా, నా కొడుకు అని చెప్పి రావాల్సినటువంటిది సంతకం కూడా పెట్టకుండా నోటి మాటతో నీకే చెందాలి, మాకొద్దు, నువ్వు కష్టపడ్డావు చిన్నప్పటి నుంచి, అమ్మమ్మ చనిపోయింది, మామయ్య నీకు అన్యాయం చేశాడు కదా, నువ్వే తీసుకొని ఇక్కడ పొలం అప్పగించింది అమ్మ. ఇప్పటికి మేము వెళ్తే వస్తుంది, కానీ వెళ్ళం అలాగా. చెప్తున్నాను అవసరాన్ని బట్టి. కఠినలు అయిపోయారు, ఇప్పుడు లక్షల రూపాయలు అప్పగించలే కానీ కఠినలు అయిపోయారు. అప్పుడు మరే మాకు ఆడపిల్లలు రా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు రా, నువ్వేరా మాకు వంశోద్ధారకుడు, నువ్వు ఒక్కడవే, ఇగో మా అన్నయ్యకి మా తమ్ముడికి నాకు ఎవరున్నారు మగపిల్లలు, నువ్వు వారసుడు, ఆడపిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళు ఏదో వస్తారు అప్పుడప్పుడు, మనం ఏదో చూసి ఏదో పెడతామంతే వాళ్ళకి. ఎన్ని రకాలుగా చెప్పారు పెద్దమ్మలు, పెద్దనాన్నలు, పిన్నమ్మలు, బాబాయ్లు అందరూ. వెళ్ళి ఆ దేవుడు కావాలని మొదలెట్టాడు. ఇంక విసిగిపోయారు, అలసిపోయారు. చివరికి ఫైనల్గా తినే ఆహారంలో విషం పెట్టి పంపిస్తారు బయటికి. అవసరమా? నేను చెప్తున్నాను, యేసు ప్రభుని నమ్మడం, యేసు దగ్గరికి రావడం అంత ఆషామాసి విషయం కాదు. అసలు మనకు అర్థం అవ్వాలి, నీ జీవితంలో యేసు అనేటువంటి దేవుడు ఎంత విలువైనటువంటి దేవుడు, ఆయనని నువ్వు ఎంత నమ్ముకోవాలో నీకు అర్థం కావాలి. అది ఇప్పుడు రొటీన్ క్రిస్టియన్ లైఫ్ ఉంది. అందుకే కోలంకులో చివరి రోజు 3 దినాల ఉపవాస ప్రార్థనలో 3వ రోజు పగలు అక్కడ ఏండి, మతం మారిన క్రైస్తవుల, మనసు మారిన క్రైస్తవుల అనే ఒక సందేశాన్ని అందించాను అక్కడ. ఇప్పుడు 100కి చెప్పాలంటే క్రైస్తవ సమాజంలో మతం మారిన క్రైస్తవులుగానే ఉన్నారు. నిజమే, మనం మతం మారిన క్రైస్తవులం కాదు, మనసు మారిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి. అంటే మనసు మారిన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, భోజనం మానేతారా, నిద్రపోరా, ఏ పని చేసుకోరు, అన్నీ ఉంటాయి. భోజనం చేయాలి, నిద్రపోవాలి, ఏ పని ఉంటే ఆ పని చేసుకోవాలి. పని చేయలేనుడు సోమరని చెప్పింది పైగా బైబిల్ అన్నది, నువ్వే పని చేయకుండా ఖాళీగా ఉంటే నువ్వు సోమరిపోతూ, నువ్వు భోజనం చేయడానికి కూడా అర్హత లేదని చెప్పింది బైబిల్. అంటే ఆ మాటని ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు పనికి వెళ్దాం అనుకున్నాం, పని లేదు, అన్ని బంద్, ఇప్పుడు భోజనం మానేలా కాదు, దాని అర్థం అది కాదు. చేయడానికి అవకాశం ఉండి కూడా చేయకుండా, ఇష్టం లేకుండా ఖాళీగా సోమరిగా ఉండాలంటే తప్పు. కానీ పని చేద్దాం అనుకున్నా ఏమీ లేదు, వెళ్ళడానికి నీ చేయడానికి లేదు, అది తప్పేమీ కాదు. ఒంట్లో ఓపిక లేదు, చేయలేవు, అదేమీ తప్పేం కాదు. అవకాశం ఉండి కూడా చేయని వారు సోమరులు, వారు భోజనం చేయడానికి అర్హులు కాదని బైబిల్ చెప్పింది. కనుక యేసు ప్రభుని నమ్మినటువంటి మనము సామాన్యులము కాదు, ఏమీ బీదలు అవ్వచ్చు, మనం బలహీనులు అవ్వచ్చు. కనుక మతం మారిన వారికి, మనసు మారిన వారికి డిఫరెంట్ ఏంటి అంటే, వాళ్ళకి పని చేసుకుంటాం, భోజనం చేస్తాం, ఉద్యోగం, వ్యాపారం, వేట మొత్తం అన్ని చేస్తాం. కానీ అపోస్తుల కార్యముల గ్రంథం 2:40 ప్రకారముగా ఏండి చదువు తల్లి, 2:40. ఈరోజు చాలా ఆలస్యమైంది అక్కడే. ఆమేన్, హల్లెలూయా. ఈ తరం వారికి ఏమవ్వాలట, వేరుగా ఉండాలి. హల్లెలూయా.
అంటే వేరుగా ఉండంటే వాళ్ళతో మాట్లాడొద్దా, కలవకూడదా, కలిసి వ్యాపారాలు చేయకూడదా, పని చేయకూడదా, వేటలకు వెళ్ళకూడదా, అన్నీ ఉంటే వేరై అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు వారి భావజాలాలు దేవునికి దూరం చేసేటట్లుగా నీలో పని చేయకూడదు. హల్లెలూయా. నీ మీద పని చేయకూడదు. నాకు ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే, నన్ను ప్రేమించే వాళ్ళు, సపోజ్ మీరు ప్రేమిస్తున్నారనుకో, మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు మాట్లాడరు నాతోటి, నాకు ఎదురయ్యే పరిస్థితులు. అది ఎలా అవుతుంది? ఈ అన్ని వివాదాలన్నీ ఇదే ప్రాబ్లం. వీళ్ళకి ఎవరైతే నచ్చలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గర భోజనం చేయకూడదు, ఈ కండిషన్ పెట్టేవారు నాకు. ఎలా అవుతుంది చెప్పండి? అవసరం బట్టి చెప్తున్నాను. నా జీవితంలో మనుషులకి నేను లోకువయ్యానేమో ఈ భక్తిని బట్టి, కానీ అప్పటి నుండి ఇప్పటికీ కూడా దైపు శక్తులకు కొరకరాని కొయ్యగానే నేను రోషం కలిగి బ్రతికాను. హల్లెలూయా. మనుషులకి దేవుణ్ణి పరిచయం చేయడానికి, మనుషులను దేవుని ఎదుట నిలబెట్టడానికి తప్పదు తిప్పలు. తల్లిదండ్రులు మనం పెంచడానికి ఎన్ని పాటలు పాడతారు చెప్పండి, కాదా? నిజంగానే అంటే 2 సంవత్సరాల బాబుని హాస్పిటల్కి తిప్పుతూ ఉంటే నాకు మా నాన్న గుర్తొచ్చాడు. నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు మా నాన్న నన్ను భుజాన్ని వేసుకెళ్ళి హాస్పిటల్ చుట్టూ తీసుకెళ్ళి పొద్దుట ఎప్పుడో వెళ్ళేవాళ్ళు, తెల్లారుజాముని ఇంటికి రాత్రులు వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లోనే నాకు టెస్ట్కి 5,000 అయ్యేది. కట్టుం వర్క్ చేసి లోపల మిషన్ పెట్టి లోపల పాలిస్ తీసేవారు. ఆ రోజుల్లో 94, 95, 96 ఆ రోజుల్లో మా ఇంట్లో బోల్డ్ డబ్బు ఉండేది, బోల్డ్ బంగారు. మాకు మా చెల్లికుండే బంగారమే ఊర్లో అందరూ తీసుకెళ్ళేవారు ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళ, పేరెంటాలకి. మొత్తం అంత బంగారం ఉండేది మాకు. ఎక్కడికక్కడే మా అమ్మ డబ్బులు అలా పెట్టేసేది. కట్టలు ఉండేవి మా ఇంట్లో. మా నాన్న వేటగాడు, మంచి, మొత్తం అంతా అన్ని రంగాల్లోనూ కూడా మంచి మనసుతో పాటు అందరికీ సహాయం చేసే తత్వం. ఎంతో మంది ఫ్యామిలీస్ని భార్య భర్తలు కూడా పెట్టుకుని విడిపోతే వాళ్ళందరిని ఎంతో మందిని కలిపాడు మాట మా నాన్నగారు. చెప్తున్నాను, వేసుకుని భుజాన్ని వేసుకెళ్ళి మా అమ్మని తీసుకొచ్చేవాడు కదా హాస్పిటల్కి. తనకెందుకు శ్రమ, తనకెందుకు ఇబ్బంది అని మా నాన్నే చూసుకున్నాడు అంట. ఈరోజు నా కొడుకుని తీసుకెళ్తే అలాగే నేను హాస్పిటల్లో మా నాన్న గుర్తొచ్చాడు. మమ్మల్ని పెంచడానికి ఆ రోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మా అమ్మ ఎంత కష్టపడ్డదో అని చెప్పి. నిజమే, ఆలోచించండి. మనం పెరగడానికి మన అమ్మా నాన్నలు మనల్ని ఎంత కష్టపడి పెంచారు కదా. సింపుల్గా మనం వాళ్ళ మాట ఎదిరించేస్తాం, సింపుల్గా వాళ్ళని పక్కకు తీసి పడేస్తాం, చేస్తాం అన్నమాట. ఈరోజు మన పిల్లల్ని మనం పెంచడానికి తల్లిదండ్రులు అయిపోయాం. ఈరోజు మన పిల్లల్ని మనం పెంచడానికి వాళ్ళ వల్ల మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఏంటని మనం ఎంత ఆరాటపడతామో, అవునా కదా? చెప్పండి. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ఇతర అభిప్రాయాలు, ఇతరుల ఆలోచనలు నీ మీద పడి ఆ అభిప్రాయాల, ఉద్దేశాల, ఆలోచనలు నిన్ను దేవునికి, దేవుని సన్నిధికి, సత్యానికి దూరం చేయకూడదట. తరం వారికి వేరవడం అంటే దేవుని ఎరగని తరం అని చెప్పింది బైబిల్. కన్నులు మూసిన, కన్నులు నెత్తి మీదకి వచ్చినటువంటి తరం అని చెప్పింది బైబిల్లో. హల్లెలూయా. వారు తమ దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదని చెప్పింది బైబిల్. రోమపత్రిక 1వ అధ్యాయం నుంచి పౌలు భక్తుడు చెప్పుకొచ్చాడు, చూడొద్దులే. అందుకని మనము మతం మారినటువంటి క్రైస్తవులు కాక, మనసు మారినటువంటి క్రైస్తవులుగా, ఇక్కడ రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు ఉంటారు. నేను ఉంటాను. సపోజ్ ఎవరు పెళ్ళైనా, ఎవరి కార్యక్రమం అయినా అన్యులు, వాళ్ళన్ని కార్యక్రమానికి వెళ్తాను, నేను చక్కబెడతాను, అన్నీ చేస్తాను. నేను అన్నీ చేస్తానంటే దండం పెట్టుకుంటామని అడుగుతారేమో. అలే, బైబిల్ మనకిచ్చిన పర్మిషన్ బట్టి వాళ్ళకి ఎంతవరకు అన్నీ చేస్తామట. హల్లెలూయా. సో వాళ్ళ అభిప్రాయాలు నిన్ను దేవునికి దూరం చేసేటట్టు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, చుట్టాలు వస్తారు. ఈ ఏకగుడికి అంటే ఈరోజు మానే నేను వచ్చాను కదా సరదాగా, మీ అడవులు బాగుంటాయి, నన్ను అడవుల్లో తీసుకెళ్ళి, ఆదివారం వచ్చి అడవుల్లో తీసుకెళ్ళమన్నారు బోట్ వేసుకుని. హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో రారు మన ఇంటికి. ఏం చేయాలి? యథార్థంగా చెప్పండి, ఏం చేయలేను. పైగా వాళ్ళంటే మనకు చాలా అభిమానం, చాలా ఇష్టం. పైగా మన ఇంట్లో మన కార్యక్రమాలకు ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే పెళ్ళికో కట్టడానికి కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇంత మేలైనటువంటి సహాయం చేసేటువంటి వ్యక్తులు వచ్చారు. యాక ఉండేయలే, సరదాగా బయటికి వెళ్దాం, బండితి, లేకపోతే బోడితి, అడుగు చూద్దాం అని అన్నారు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలో? నేను ఒకరోజు ఇలాంటి బుద్ధిహీనమైన పని ఒకటి చేశాను. నా జీవితంలో 8 సండేలు మానేశాను. 21 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్న కంచి 8 ఆదివారాలు మిస్ అయ్యాను. ఎన్నోసార్లు రక్తం ఎక్కించుకుని హాస్పిటల్ నుంచి కూడా చర్చికి వెళ్ళాను. ఎన్నోసార్లు వెళ్ళాను. అనారోగ్యంతో హాస్పిటల్ నుంచి వెళ్ళి
కుర్చీలన్నా కూర్చుని వాక్యం విని బల తీసుకుందామని ఎన్నోసార్లు వచ్చాను. అయితే మొత్తానికి రానటువంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో చావు బ్రతుల మధ్య ఉన్న సండేలు అన్ని కలిపితే 20 సంవత్సరాల్లో 8 సండేలు. అందులో ఒకటి మూర్ఖమైన సండే ఉంది, బుద్ధిహీనమైనటువంటి సండే ఉంది, ఒక అసహ్యమైనటువంటి సండే ఉంది. ఏంటి ఆ సండే అంటే, హైదరాబాద్ నుంచి మా చుట్టాలు ఒకరు వచ్చారు, ఆదివారమే వచ్చారు. పైగా మా అమ్మ హైదరాబాద్కి వెళ్ళడానికి, అక్కడ మా అమ్మ ఉండడానికి కారకులు వాళ్ళే. హైదరాబాద్ మాకు తెలియదు. 2007లో మా అమ్మ పనికి వెళ్ళింది హైదరాబాద్. వాళ్ళు మమ్మల్ని ఆదరించి ఆశ్రమించి మా అమ్మను సొంత అక్కలా చూసుకుని, ఇంట్లో 4 అన్నదమ్ములు, 2 అక్కలు, తల్లిదండ్రులు, మా అమ్మను కూతురులాగా వీళ్ళందరూ సొంత అక్కలాగా చూసుకుని ఆశ్రమిస్తే, అందులో రాము గారు అనేటువంటి ఒక ఆయన, 2 ఆయన హైదరాబాద్ నుండి ఆదివారం వచ్చాడు. అప్పుడు తాళరు చర్చికి వెళ్తున్నాం మేము, సేవకుని కాదు. మా అన్నయ్య, నేను, మా చెల్లి ఒకరు చూసుకుంటున్నాం. అక్కడేమో అమ్మని చూసుకునే వాళ్ళు రాక మన ఇంటికి వచ్చారు చుట్టాలు. భోజనం కూడా పెట్టకుండా ఏం మర్యాద ఇది, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అన్నయ్య అన్నాడు, నువ్వు వెళ్తే నేను మానేవాలి, నేను వెళ్తే నువ్వు మానేవాలి, తప్పదు, ఇంకా ఏమి చేయలేని పరిస్థితి. ఎలా ఇప్పుడు చిక్కుబడి ఉన్నావు. పైకి ఇంకోటి ఏంటంటే, ఆ అంకుల్ తోటి ఎక్కువ నేనే మాట్లాడతాను, మా అన్ని తక్కువ మాట్లాడతాడు. అంకుల్ కూడా నేనే బాగా పరిచయం. ఇంకా సర్లే మరి ఏం చేస్తావు. ఇంకా చాలా గాయం పొందాను, చాలా వేదన పడ్డాను, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, మానేస్తాను సరే అని ఒప్పుకున్నందుకు నిజం చెప్తున్నాను, చాలా ఏడుపు వచ్చింది. ఆయన దగ్గర ఉన్నాను, ఏదో చూస్తున్నాను, ఆయనకి ఏదో మొత్తమే పీతలు తీసుకొని వచ్చి, మనోడికి అనుకుంటా గుర్తుందో లేదో, పీతలో ఫోన్ చేస్తే మొత్తమే గుడ్డి పీతలు చూశాడు. అప్పటికప్పుడు మొత్తం మీద ఆ అంకుల్ మొత్తం అన్నీ వండేస్తా, తనే వండాడు కూర. మొత్తం మీద ఉన్నాం. వీళ్ళు పంపించి, మావి గారు నేను ఉంటాను అంకులు, సరే అన్నయ్యలు కొంచెం అర్జెంట్ అని చెప్పి వీళ్ళు పంపించేసి నేను ఉన్నాను. ఆ ఒక్క సండే నేను నా జీవితంలో ఎరిగి బుద్ధిపూర్వకంగా మానేసిన సండే. తర్వాత అంతకంటే ఇంకా ఎక్కువ గనులైనటువంటి బంధువులు, స్నేహితులు, అధికారం కలిగినటువంటి, బలము, ధనము కలిగినటువంటి వ్యక్తులు ఇంకా చాలామంది వచ్చారు. తర్వాత ఏం చెప్పాను అంటే, ఈరోజు ఆదివారం రండి, పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తారు, 2 మాటలు పరిచయం చేస్తాను మా పాస్టర్ గారికి. గ్రంథాల్లో నుంచి కూడా చెప్తారు, మీ పురాణాల నుంచి కూడా చెప్తారు, పాస్టర్ గారు రండి. మేము రాము, ఈరోజు బయటకు వెళ్దామని అంటే, రండి ప్లీజ్ అని అంటే, రామంటే సరే అయితేనే నేను వచ్చేస్తాను వాక్యం వినేసి, మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకునేలాగా సాయంకాలం మనం బయలుదేరదామని. ఇప్పుడు అదే ఫామ్లో అప్పుడు చెప్పాను కదా, 8 సండేలు ఒక సండే పనికి మాలినటువంటి సండే నా జీవితంలో ఉంది, ఒక మచ్చ. ఇంకా మరి అన్నాడు కూడా అసలు ఆయన సన్నిధికి ఒక సమర్పణ చేసుకున్నాను. అప్పుడు ఏమని తెలుసా, ఇక మీదట ఆదివారపు ఆరాధన నేను మిస్ అవ్వాలంటే, ఒకటి నేను చచ్చిపోయి దేవుని సన్నిధిలో ఉండాలి, సమాధిలో ఉండాలి, చచ్చిపోయి. బ్రతికి ఉన్నానంటే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ సన్నిధిలో ఉండాలంతే. ఇది 2. ఆ తీర్మానం చేసుకుని సేవకుడైపోయినటువంటి తర్వాత ఆదివారపు ఆరాధన యానంలో సేవ చేస్తున్నప్పుడు, కురసంపేటలో 5 సంవత్సరాలు సేవ చేశాను. అక్కడ రక్తం ఎక్కిస్తున్నారు. హాస్పిటల్ కూడా ఎలాగెళ్ళేవని అనుకుంటున్నారు, రక్తం ఎక్కిస్తే త్వరగా పంపించారు ఎక్కడ కనుక. ఆదివారం ఆరాధన అయిన తర్వాత సోమవారం కొంతమంది ముహూర్తాలు చూపించుకుంటారు కదా మామూలుగా ఏదైనా చేయడానికి, అలాగా నా ముహూర్తం ఏంటంటే సోమవారం అన్నమాట. ఎందుకంటే సోమవారం నుండి శనివారం వరకు హాస్పిటల్ ఉన్నా పర్లే, ఆదివారంకి ఇంటికి వచ్చేయాలన్నమాట. ఇది టెన్షన్ నాకు, అందుకని మధ్యలో జాయిన్ అవ్వడం ఇష్టం ఉండదు నాకు. అలాగా అక్కడ జాయిన్ అయితే 3 ప్యాకెట్లు ఎక్కించాలి, మొత్తం లేదు. అది కూడా ఎక్కుతున్న ప్యాకెట్ బ్యాక్ ఇబ్బంది అయిపోతే చాలా గ్యాప్ వచ్చేసింది. ఆదివారం అక్కడ ఉండిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. మీ పాస్టర్ గారికి, తిమోతి గారికి ఫోన్ చేశాను, అన్నయ్య నేను రాలేను, పరిస్థితి బాగాలేదు, ఒకవేళ అవకాశం ఉంటే నేను బల తీసుకోవడానికైనా వస్తాను, మీరు కొంచెం యానం వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళండి అని చెప్పేసి నేను చెప్పాను. అలాగే తమ్ముడు నేను వస్తానని చెప్పి, తను మీకు మధ్యాహ్నం కదా ప్రార్థన ఉండేది, మార్నింగ్ మాట అప్పుడు వచ్చాడు. మీకు ఇదివరకు మధ్యాహ్నం ఉండేది కదా ఇక్కడ, అప్పుడు నాకు మార్నింగ్ అక్కడ తను వచ్చి నడిపిస్తున్నారు. నేను ఆ ప్రార్థనకి వెళ్ళి వాక్యం వినేసి బల తీసుకుని రావడానికి కొరకు ఎంత ఆరాటపడితే మొత్తం అస్సలు రావడానికి అవకాశం లేదు, ఏడుపు వస్తుంది. ఎవరన్నా వస్తారు ఇప్పుడు నన్ను తీసుకెళ్తారు, ఈజీ అయిపోతుంది నా పని అని బల తీసుకుని వచ్చేద్దామని చాలా ఆరాటపడితే వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు ప్రభు హాస్పిటల్లో బాధపడుతూ దుఃఖపడుతున్నా నాతో మాట్లాడు. ఏమో తెలుసా, ఇక్కడ వాక్యం చెప్పి అన్నాడు దేవుడు. ఎక్కడ నేను చెప్తున్నాను, ఎంతమందికి అవకాశం ఉందో తెలియదు కానీ, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆదివారపు ఆరాధనలో దేవుని కృపను బట్టి వాక్యం చెప్పే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. 5గురు రక్షణ పొందారు.
హల్లెలూయా. ఆ రోజు హాస్పిటల్లో సమర్పణ పాస్టర్ గారు ఉన్నారు కదా, యానంలో వాళ్ళ చర్చ్ మెంబర్స్ 2-3 ఉన్నారు అక్కడ. లైవ్లో చెప్తున్నాను. ఇంకా యేసునామములో మీరు చెక్ పోస్ట్ దగ్గర ఆపితే లెఫ్ట్ సైడ్ కొట్టు ఉంటుంది, ఒక బడ్డీ కొట్టు. వాళ్ళ కొడుకు డేవిడ్ అనేటువంటి ఒక వ్యక్తి, బాలాజీ, లక్ష్మీనారాయణ, ప్రసాద్ ఆంటీ వాళ్ళ పిల్లలు, ఇంకో అమ్మాయి. సో ఆదివారం చూడడానికని పేషెంట్ల దగ్గరికి వచ్చిన వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు అక్కడ. పేషెంట్లు క్రైస్తవులు ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడు చెప్పాను, దేవుడు మాట్లాడు కదా, ఆ యానంలో జెండా స్తంభం దగ్గర ఉంటారు లావుకుండా ఒక ఆంటీ వాళ్ళు. ఆంటీ కొంచెం సేపు మనం ప్రార్థన చేసుకుందాం అంటే, ఇక్కడ అన్నారు. అవును ఇక్కడే, ఏం కాదు అని చెప్పేసి 2 పాటలు పాడుకొని అరగంటల సేపు ఆదికాండం 18వ అధ్యాయం మమ్రే వృక్షం దగ్గర అబ్రాహము దేవునికి జరిగిన సంభాషణ వచ్చి అరగంట సేపు వాక్యం చెప్పాను. ఆ తర్వాత 5 పిల్లలు రక్షణ పొంది ఇప్పుడు సన్నిధిలో కొనసాగుతున్నారు వాళ్ళు. అలాగన ఆ ఒక ఆదివారం అక్కడ ఉన్నాను, 8లో ఒక ఆదివారం అక్కడ. ఇంకో చాలాసార్లు పెద్ద హాస్పిటల్లో కూడా డిశ్చార్జ్ అవ్వకుండా నన్ను సూట్ తీయకుండా ఇంక పంపించలేదని చెప్పి మానేసి కాకినాడ చర్చికి వెళ్ళిపోయాయి అనమాట. ఆ డిశ్చార్జ్ చేసి ప్లేట్లు మనకి ఇస్తారు, సర్టిఫికేట్ ఏం చేసుకొని ఉద్యోగం వస్తుంది ఏంటి, మీరే ఉంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాయి అన్నమాట. ఆదివారం డిశ్చార్జ్ చేయరు కదా, సోమవారం వరకు ఆగాలన్నమాట. చెప్తున్నాను అవసరం పెట్టంటే, ఒక తీర్మానం, ఒక సమర్పణ అనేటువంటిది మనకు ఉండాలి దేవుని కొరకు. ఆ సమర్పణ తీర్మానం ఉన్నప్పుడు అవుతాం, కొంచెం బలహీనం అవుతాం, అవ్వని అన్నట్లే అవుతాం. బలహీనత తీర్మానాలు సమర్పణలో కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. అయినప్పటికీ కూడా నువ్వు చేసుకున్న తీర్మానం చూసి ఒక ఒడంబడిక ఉంది, నిబంధన ఉంది, దాన్ని స్థిరపరచుకోవడం ఆయనే. హల్లెలూయా. మనం అనుకున్నది జరగదు, ఏది కూడా మన తీర్మానం జరగదు. దేవుడు స్థిరపరచువాడు మాట, స్థిరపరచువాడు అయినా బలపరచువాడు, కొనసాగించువాడు. మరి తీర్మానమే లేకపోతే ఎలా దేవుడు పూనుకుంటాడు చెప్పు? మీ నిష్ట ఇది, మీ భారం ఇది, నీ ఆశయం ఇది అని తెలిస్తేనే కదా ఏదైనా జరిగేది. ఏమీ లేదనుకో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అందుకని ప్రభు సన్నిధి పట్ల ఒక స్థిరమైనటువంటి సమర్పణ తీర్మానం మనకు ఉండాలి. ఒకానొక సమయంలో పేతురు గారు ఏం చేశారంటే, యేసుప్రభు వారి కోసం చావనైనా చస్తానని అపోస్తులు అందరికంటే ముందు వచ్చిన వ్యక్తి పేతురు గారు. యేసయ్య కొరకు ప్రాణం ఇస్తానన్న రోజే 3 రోజులు అబద్ధం ఆడాడు, యేసు ఎవరో తెలియదని. అవునా కదా? నేను చెప్తున్నానా? జరిగింది. అయితే మళ్ళా దేవుడు మాట్లాడాడు, గద్దించాడు. ఈ రాత్రి 3 సార్లు అబద్ధం ఆడతామని చెప్తే, నేనా అది ఎప్పటికీ జరగదు అన్నాడు. ఆ నైట్కే జరిగిపోయింది. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. ఆ తర్వాత పేతురు గారు చక్కగా కొనసాగారు. అయితే ప్రభు చనిపోయి 40 దినాలు ఆయన భూమి మీదే ఉన్న దినాలలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? గుర్తున్న వాళ్ళు, యేసుప్రభు వారు చనిపోయారు, 3 రోజులు అయిపోయింది. చనిపోయినటువంటి తర్వాత పేతురు గారు తర్వాత ఏం చేశాడు? బొంగ తీసుకొని, తడ్డి తీసుకుని, బోటు తీసుకుని, వల తీసుకుని వెళ్ళిపోయాడు అడవులోకి. ఏటకే పేతురు గారు వెళ్ళిపోయి ఏటాడుకుంటే యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళాడు. గుర్తుందా సందర్భం? వెళ్తే దిగంబరిగా ఉన్నానని వెంటనే ఏం చేశాడు? నీటిలో దూకేశాడు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పాడు పేతురుతో, ఏమో తెలుసా? పేతురు, నీవు స్థిరపడినటువంటి తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అన్నాడు. నేను చెప్తున్నాను, సేవకుడు లేదు, విశ్వాస లేదు, ఎవ్వరూ లేదు, నేనైనా నువ్వైనా ఎవరైనా ఒకటే. మనం స్థిరపడితేనే, స్థిరత్వము కలిగి భక్తిలో మనం కొనసాగితేనే ఇంకొకరిని స్థిరపెట్టగలుగుతాము. ఇంకొకరు స్థిరంగా ఉండాలని కన్నీరు కారుస్తాం, ఆశపడతాం, భారంగా పూనుకుంటాం. మనలోని అస్థిరత్వంతో మనం ఉంటే, స్థిరత్వం లేని వారిగా మనం ఉంటే మనం ఏమీ చేయలేము. దేవుని కార్యాలు ఉన్నాయి, భక్తులలో లోపాలు, బలహీనతలు ఉన్నాయి. అవి చూసుకొని అలాగా అవే పట్టించుకొని కాదు. ప్రతి నాలో ఉంటాయి, నీలో ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. దేవుడు వద్దన్నవి చేయొద్దన్నవి ఎన్నో నీవు నేను మనం అందరం చేస్తాం. కానీ ఒక స్థిరమైన సమర్పణ తీర్మానం అనేది మనకు ఉండాలి. దాన్ని దేవుడు నిలబెడతాడు. ప్రభు సన్నిధిలో నువ్వు చేసుకున్న తీర్మానం ఉంటుంది చూడు, దేవుడు నిలబెడతాడు దాన్ని. అన్న ఒకనొక గాయముతోటి, దుఃఖముతోటి, అవమానంతో ప్రభు దగ్గరకు వచ్చింది శిలువ మందుల్లోకి. కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంది, తీర్మానం చేసుకుంది. ఏంటి తీర్మానం? నువ్వు నాకు మగ పిల్లవాడిని దయచేసిన ఎడలా వాణ్ణి నీకే ఇచ్చాను. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు చిన్న బిడ్డ పుట్టిన తర్వాత చర్చికి తీసుకుని వచ్చి కొనేసుకుంటారంట, అమ్మేసుకొని. హల్లెలూయా. ఒకరు అలాగొచ్చారు దగ్గరికి, ఏంటి బిడ్డను అమ్మేసి కొనుక్కుంటారంట అన్నారు. సరే చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. ఎంతకు అమ్మగలరు ఇంతకని వాళ్ళు? ఎంత కొనుక్కోగలరు? పాట ఉంటుంది మాట సంఘాల్లో, ఎంత కొనుక్కోగలరు? నిజానికి ఆ తీర్మానం అది సరైనది కాదు, కానీ అది ఒక అంటే కృతజ్ఞత. అంత తప్పు పడతలేదు కానీ మనం
అంటే దేవుడు మేలు చేశాడు, దేవుడు ఎలా కార్యం చేశాడు కాబట్టి ఈ బిడ్డ పుట్టక మునుపు ఎన్నో ప్రమాదాలు ఇబ్బందులు ఏర్పడ్డాయి డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఆ బిడ్డ క్షేమంగా పుడితే, ఆ బిడ్డ దేవునితో ఆరోగ్యంగా మంచిగా ఉంటే, ఇగో దేవుని సన్నిధిలో ఆ బిడ్డను మేమేం చేస్తామంటే అమ్మేస్తాం, ఆ బిడ్డ మళ్ళీ మేమే కొనుక్కుంటాం అని ఒక కృతజ్ఞతతో మాట. తప్పేమి కాదు, చేసుకోండి. అయితే అసలైనటువంటి తీర్మానం ఆ విషయాలు ఏంటంటే అన్న తీర్మానం. ఆ బిడ్డను అన్న ఏం చేసింది, నీకే ఇచ్చేస్తాను అందే. చెప్పు, ఇచ్చేసిందా లేదా? ఇచ్చేసింది. సేమ్ ఇదే సిచ్యువేషన్. మొన్న తణుకులో ఒక సేవకురాలు మేము ఒక చోట కలిసామాట. నేను అక్కడ వాక్యం చెప్పాను తణుకు దగ్గర లోపల. పాస్టమ్మ గారు మ్యారేజ్ చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండా సమర్పించుకున్నారు. ఇప్పుడు నా కాంటాక్ట్లో ఉంటారు, హైదరాబాద్లో సేవ చేస్తున్నారు చాలా భారంతో, 3 సంఘాలేనో నడిపిస్తున్నారు. పాస్టమ్మ గారు తమ్ముడు మాట. పిల్లలు లేరు, 20 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి అయ్యి వాళ్ళకి. బాబు పుట్టాడు. ఫస్ట్ బర్త్డే చేశారన్నమాట. బాబు చాలా క్యూట్గా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. ఫస్ట్ బర్త్డే చేశారు. ఆ బర్త్డే వెంటనే వాళ్ళు సమర్పణ, భార్య భర్త సమర్పణ. ఇదిగో ఈ కుమారుడు మాకు దేవుడిచ్చినటువంటి ప్రథమ సంతానం, దేవునికి ఇచ్చేస్తామని మేము తీర్మానం చేసుకున్నాం భార్య బిడ్డల. ఈ రోజు నుంచి అన్నీ కూడా మొత్తం నువ్వే అని పాస్టమ్మ గారి చేతిలో ఆ బిడ్డను పెట్టేశారు. ఇప్పుడు పెరుగుతున్నాడు ఆ బిడ్డ. నేను షాక్ అయ్యాను, బైబిల్లో లేకుండా నెరవేర్చుకున్నారు ఆ దంపతులు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చిన్న బిడ్డ. మొన్న ఫస్ట్ బర్త్డే మా బాబుతో పాటు అయింది, రంజిత్ పాల్తో పాటు. ఇప్పుడు 2వ సంవత్సరం లోకి వచ్చి ఉంటారు మాట అబ్బాయి. కాదు, మీరు వస్తే చూపెడతాను. నా ఫోన్లో ఇప్పటికీ ఆ పాస్టమ్మ గారు వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నారు. అంటే ఒక సమర్పణ తీర్మానం, అన్న సమర్పణ తీర్మానం అది. అంటే అలాగున మన జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవునికి ఉపయోగపడడానికి ఒక స్పష్టమైన తీర్మానం, సమర్పణ ఉండాలి మనకి. దేవుని పరిచర్య పట్ల ఒక తీర్మానం అనేది మనకు ఉండాలి. ఆ తీర్మానం మనకున్న నాడు కొన్ని బలహీనత స్థితిగతులు మన చుట్టూ ఉంటాయి, కానీ తీర్మానం చూసుకున్నాం కదా, ప్రభు ఏం చేస్తాడో నీకు సహాయం చేస్తాడు మాట, కృప చూపిస్తాడు. హల్లెలూయా. నేర్చిన జ్ఞానము వ్యర్థంబాయెను, తీర్మానము బలహీనంబాయెను. నేర్చిన జ్ఞానము వ్యర్థంబాయెను, తీర్మానము బలహీనంబాయెను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగి ఎరిగినే ఇంతగా మీరెత్తి, ఎరిగి ఎరిగినే ఇంతగా మీరెత్తి, అది ఒక సరిను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీదయ కోరి నిలచితినయ్యా, ఘోర దురితుడనయ్యా నీదయ కోరి నిలచితినయ్యా. దైవజనుడు అపోస్తుల అద్దంకి రంజిత్ తూఫిరయ్య గారి ప్రవక్త రాసినటువంటి పాట. సార్వత్రిక క్రీస్తు సంఘం యొక్క తీర్మానము, సమర్పణ బలహీనమవుతుంది, అవ్వకుండా ఉండదు. కానీ నీ తీర్మానాన్ని ఆయనే బలపరుస్తాడు మళ్ళా. హల్లెలూయా. ఇప్పుడు ఇత్తనం వేస్తేనే కదా మొక్క వచ్చేది, ఇత్తనం వేయకుండా ఎలా వస్తుంది? అలాగనే నీలో ఒక దాహము, ఒక భారం, ఒక ఆశయం, ఒక తపన, ఒక కృషి, ఒక సంకల్పం నీలో దేవుడు చూసిన నాడు, నీ కన్నీరు చూసిన నాడు తప్పకుండా దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనస్సు మారిన క్రైస్తవ లక్షణం ఇది. మతం మారిన క్రైస్తవ తత్వం ఏంటి అంటే, ఇది వరకు లోకంలో మనము ఉన్నాం, యేసు దగ్గరికి రాకమనుపు జస్ట్ ఆ సమయం వరకనే. ఈ రోజు ఈ వారం నేను మంగళవారం కూడా చేసేవాడిని హనుమంతునికి. హల్లెలూయా. చిన్నప్పుడే కలిగింది దెయ్యం అంత చూడాలని భారం. నాకు వచ్చిన రోగం అనారోగ్యం కాదు, అవసరం పెట్టి చెప్తున్నాను మీకు. మా నాన్నగారి స్థితిగతులు, ఈ పరిస్థితిని చూసి వారవలేనటువంటి ఒక 3 మనుషులు నన్ను చంపడానికి, అంటే 3 మగపిల్లలు, ఆస్తి ఉంది, బోల్డ్ సంపాదన ఉంది, ఏ లోటు లేదు, మంచి పేరుంది ఊర్లో, గ్రామకి పెద్ద కాపు అన్నీ ఉన్నాయి. కాబట్టి 3 మగపిల్లలు మళ్ళా వారసులు, నేను చంపేయాలని చెప్పేసి ఆ మీద మా చేతబడి మంత్రప్రయోగాలు చేస్తే అదొక కుదరని వ్యాధితో ఆ జీవితం అలాగయ్యింది. కొంతమంది అడిగారు,
ఒకవేళ వాళ్ళు ఇప్పుడు బ్రతకుండి అది పెట్టిన వాళ్ళు వీళ్ళేం తెస్తే ఏం చేస్తావు అని చెప్పారు. అడిగారు కొంతమంది నన్ను. ఏం చేస్తానా, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తానని చెప్పారు. ఎందుకంటే ఈ రోగం రాకపోతే నాకు యేసు దొరకడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నంబర్ 1 స్టూడెంట్గా పెరిగాను నేను. ఆటల్లో, పాటల్లో, చదువులు అన్నింటిలో ఫస్ట్ నేను. హల్లెలూయా. నేను చదువుతున్నటువంటి దినాల్లో మా అమ్మా నాన్న ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమో అనుకునే వాళ్ళు టీచర్స్. మొత్తం ప్రైజుల మీద ప్రైజులు కొట్టుకుని ఎల్కేజీ నుండి మొత్తానికి అన్ని ప్రైజులు, మెడల్స్, సర్టిఫికెట్లు మొత్తం అన్నింటిలో ఫస్ట్ వచ్చేవన్నమాట. అందుకని ఒక సంకల్పంతో మంచి జాబ్ కొట్టాలి, ఇక్కడ డాక్టర్ అవ్వాలనుకున్నాను. పంచాయతీలో మంచి హాస్పిటల్ పెట్టి, సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి, ఏంటి బీదమైనటువంటి వారు వైద్యం లేక ఎవరు చచ్చిపోయారన్న వార్త నేను వినకూడదని ఒక కంకణం కట్టుకున్నాను నేను. అటువంటి నాకు ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఏర్పడి లక్షల రూపాయలు ఎగిరిపోయినాయి. ఇంత తక్కువలో ఒక 30 లక్షలు ఎగిరిపోయింది నాకు. తక్కువ మాట అది. కనబడింది ఎంతో తెలియదు. చెప్తున్నాను అవసరాన్ని బట్టే. ఆ రోగం వల్ల నాకు యేసు దొరికాడు. హల్లెలూయా. అందుకే అన్నారు కదా మన పాస్టర్ గారు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, యేసు దగ్గరికి రావాలంటే మన శ్రీనివాసులో కూడా ఆయన సాక్ష్యం చెప్తున్నారు, డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి. అందుకని మన జీవితంలో యేసుకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని, యేసుకి ఇవ్వాల్సినటువంటి విలువను మనం ఇస్తున్నటువంటి వారిగా ఉండాలి. అందుకని ఇక మీదట జీవించేవారు తమ కొరకు కాక, అంటే రక్షణ పొందో, దేవుడి దగ్గరికి వచ్చే సత్యం దొరికింది, వాక్యం అర్థం అవుతుంది, జీవించే జీవితంలో మార్పు కలగాలి మాట. ఏంటి అన్ని జనులు అలాగే బ్రతుకుతున్నారు. ఈ లోకం కొరకు, కుటుంబం కొరకు. క్రైస్తులైన నీవు అలాగే బ్రతుకుతున్నావు. నామకార్థ వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు. సత్యం తెలియని వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు. సత్యము తెలిసి, వాక్యం తెలిసి, ప్రవక్త తెలిసి కూడా అలాగే మనం బ్రతకచ్చా? చెప్పండి, అలాగే బ్రతకచ్చా? బ్రతకూడదు అలాగా. హల్లెలూయా. జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు అని చెప్పింది బైబిల్లో. అందుకని మన మూలవాక్యం ఏంటి అంటే, చదవండి సార్ మూలవాక్యం. అపోస్తులు మొదటి ఫిలిప్పీ పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యమునే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడట్లేదట. హల్లెలూయా. అంటే దేవునికి నీకు నీ అవసరతలు, నీ కుటుంబ అవసరతలు ఎలా ఉంటాయో దేవుని అవసరతలు కూడా అలా ఉన్నాయట. అర్థమవుతుందా? దేవుని కార్యాలు ఉన్నాయంట. ఆ కార్యాలు చూడవలసిన పని ఎవరంటే నీవు నేను అంట. ఊరికినే వచ్చింది రక్షణ మనకి? చెప్పండి. పెట్టులో పెట్టి తాళం వేసుకోవడానికి ఇచ్చాడు రక్షణ దేవుడు? కాదు కదా. అనేకులట. చూడండి, యేసుక్రీస్తు కార్యాలు ఏంటో మీకు చెప్పి త్వరగా ముగించేస్తాను ఈ వారానికి, రోజుకి. యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటా. యెషయా గ్రంథము 8వ వచనం చదవండి. 6:8. దేవుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు నిన్ను బట్టి? ఈయన బాధపడుతున్న వాడుగా ఉన్నాడా, లేకపోతే నీకు ఇచ్చిన రక్షణ పెట్టి సంతోషిస్తున్నట్టు ఉన్నాడా? ఒకసారి ఆలోచించు. యెషయా చూశాడు, దేవుడు బాధపడుతున్నాడట. ఏ ప్రభా బాధకు ఎందుకు కారణం ఏంటి అని అడిగితే, ఇశ్రాయేలు నా జనులు ఇలాంటి పరిస్థితుల్లో చెక్కబడి ఉన్నారు, వాళ్ళ కోసం ఎవరు వెళ్ళట్లేదు, నేను బాధతో ఉన్నా అంటే, ఇగో ప్రభా నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. అప్పుడు అన్నాడు యెషయా 6:6లో 8 తర్వాత 9 వచ్చును. ఆయన నీవు పోయి జనులతో ఎట్లనము, మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహింపకొందరు, నిత్యము చూచుందరు గాని తెలుసుకొని కొందరు. వారి కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడిగా. ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇళ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు, యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు నిస్తారమగు వరకును అలాగున జరుగును. ఇశ్రాయేలు కోసం చెప్తున్నటువంటి మాట ఇది. వెళ్ళి దేవుడు చెప్పమన్నటువంటి మాట యెషయా ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మనకేమీ చెప్పలేదా దేవుడు? చెప్పలేదా? ఏంటి, ఒక కోడిని చూడండి, ఆ కోడిని నార్మల్గా వదిలితే అది గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు తీసి మళ్ళీ ఆ కోడి కింద మనం పెడితే మళ్ళీ కొన్ని పిల్లలు వస్తున్నాయి. మనం రక్షణ పొందడానికి యేసయ్య ప్రాణం పెట్టాడు. అలాగే ఇతరుల రక్షణ పొందడం కొరకు చేయవలసిన అన్ని చేయడానికి పూనుకోవాలి. మనం ఏవి చేయగలమో, ఇతరులు రక్షింపబడి సత్యాన్ని తెలుసుకోవడం కొరకు అన్ని చేయడానికి మనం పూనుకోవాలంట, పరుగులు తీయాలట. హల్లెలూయా.
చిన్న వయసులో ఆ పుస్తకం ఇచ్చాం కదా పాస్టర్ గారికి నాకు మెసేజ్ పెట్టారు ఇందాక. నాన్న చాలా వందనాలు నాన్న, చాలా విలువైనటువంటి మాటలు కలిగిన పుస్తకాన్ని నాకు ఇచ్చినందుకు అని మెసేజ్ పెట్టారు. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రవక్త ద్వారా రాయించినటువంటిది ఏది కూడా ఒట్టిది కాదు. చాలా మంది ఉన్నారు లోకంలో, మాకు తెలుసు అనుకుంటున్నారు, కానీ దేవుని పని మాత్రం చేయకుండా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. అందుకని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, దేవుడు చేయాలనుకున్నటువంటి పనులు ఈ భూమి మీద చేయడానికి నువ్వు నేను కావాలట. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఒక దేవదూతని పంపించాడు, ఇక్కడికి నేను వచ్చాను మీ దగ్గరికి, మనం ఫ్రీగా ఉంటాం ఇలాగా. ఇప్పుడు దేవదూత వచ్చాడు, దేవుడు పంపించాడు దేవదూతని. దేవదూత వచ్చి ఇక్కడ వాక్యం చెప్పడానికి పూనుకుంటే మనం వినగలుగుతామా? అలా కూర్చుంటామా? చెప్పండి. నిద్రపోవడాలు ఉండవు, దిక్కులు చూడాలు ఉండవు, అసలు ఎదుటి నిలబడి ఉండగలమా? ప్రార్థనాపరుడైనటువంటి, ప్రార్థన చేస్తే సింహాల భూమిలోకి వేసేస్తామని చెప్పినటువంటి మాటను ఎదిరించి ప్రార్థనలో ఎదిగినటువంటి దానియేలు భక్తు దగ్గరికి ఎవరు వచ్చారట? ఒక దేవదూత వచ్చాడట. వస్తే ఏమైందంట చెప్పండి, గుర్తున్న వాళ్ళు? చచ్చిన వాళ్ళగా అయిపోయాడట. ఎవరు? ప్రార్థనాపరుడైన భక్తుడు, జ్ఞానము కలిగిన భక్తుడు, దర్శనాలు మర్మాలను ఎరిగే ప్రజలకు అందించినటువంటి భక్తుడు పరలోకంలో ఉన్న ఒక దేవదూత వస్తే ఒక వర్తమానం తీసుకుని చచ్చినవాడు అయిపోయాడట దానియేలు. మరి మనం ఏమైపోతాం? ఉంటాం అసలు మనం? అందుకని దేవుడు వాక్యం చెప్పడానికి ఎవరిని పంపిస్తే బాగుంటుంది? మనిషినే పంపించాలి. హల్లెలూయా. దేవదూతని పంపిస్తే సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. మొన్నసారి చెప్పాను, నరకంలో నుండి దేవుడు ప్రతి సంఘానికి కనీసం ఒక్కొక్క వ్యక్తిని పంపిస్తే ఎప్పుడు ఎన్నడూ కలిగినటువంటి మారు మనసు వస్తుంది కదా. బాగుంది ఈ ఆలోచన. ఇప్పుడు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ దేవుడి కోసం ఎన్ని మళ్ళీ చెప్తావులేరా అని ఉంటుంది నార్మల్గా. ఆల్రెడీ నరకంలో ఉన్నటువంటి ఒక ఆత్మను సీరియస్గా ఆలోచిస్తే, నరకంలోకి వెళ్ళి చాలా కాలం చనిపోయి నరకానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని దేవుడు పంపించాడు అనుకో. సువార్త సభలు జరుగుతున్నాయి, సంఘాల్లోకి వచ్చి అంటే వాళ్ళు చనిపోయినట్లుగా చరిత్రలో మొత్తం ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు వచ్చి అన్ని స్థలాలు నిలబడి పాస్టర్గా చెప్పి, ఒకసారి నువ్వు కూర్చో పక్కన, నేను మాట్లాడతా, నువ్వు కాదు కానీ మరో వాళ్ళకి పక్కన అలాగండి. ప్రియులారా, నేను చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, కావాలితే మీరు పలానా అడ్రస్ పలానా ఊరు నాది అని, పోన్లే ఎవరి ఊరిలో వాళ్ళు అనుకుందా ఇంకా సింపుల్గా ఉంటుంది. అవునా కదా? ఇంకో ఊరిలో వచ్చే చచ్చిపోయి బతుక మనకింత మనం నమ్మం కదా, ఎన్ని చెప్పినాయని. హల్లెలూయా. మనం నమ్మం. సరే, ఎవరి ఊర్లో వాళ్ళే. ఒకవేళ నరకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి సంఘాలకు వచ్చి మన కూడికల్లోకి వచ్చి నిలబడితే, ఇగో నేను పలానా సమయంలో పలానా రీతిగా నేను చనిపోయాను, అయితే చనిపోయి నేను ఎక్కడికి వెళ్ళాను? అక్కడ భయంకరమైన అగ్నిగుండాల్లో ఏడుస్తున్నాను. ఎందుకో తెలుసా? యేసు ప్రభువుని నమ్మక, పాపాలు క్షమించబడక ఏడుస్తున్నాను. మరి నమ్ముకున్నటువంటి మీరు అక్కడికి రాకుండా ఉండాలంటే నాలా బతకండి అని ప్రతి ఒక్క చోట నరకంలో ఉన్న వాళ్ళు చెప్తే జనాలు మారుతారా? మారరా? ఈజీగా మారుతారు. మరి ఆ పని చేయొచ్చు కదైనా, మాకెందుకే తిప్పలం? హల్లెలూయా. చెప్పండి, అవునా కదా? కానీ అయినా పని చేయడు దేవుడు. ఎందుకో తెలుసా? ఒకటే, తోమాతోటి అన్నాడు దేవుడు, ఏమన్నాడు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే ఇదివరకు యేసు ఈ భూమి మీదకు వచ్చాడనేది చరిత్ర. 40 మంది ప్రవక్తల చేత 1600 సంవత్సరాలు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించినటువంటి చరిత్ర. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దైవ వాక్యమునకు ఎవరు లోబడతారో, ఎవరు తన జీవితాన్ని అప్పగించుకుంటారో, ఎవరు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరు ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతారో వారికి ఇస్తాను నా రాజ్యాన్ని. ఇది నమ్మలేని వాళ్ళు ఎవరికి నేను ఇయ్యనని ఒక నియమం ఆయనకున్నది. ఆయన అందుకు సమర్పించుకున్నాడు. లేకపోతే అలా ఒక నరకులోంచి ఒకరు వచ్చి మాట్లాడితే ఇంక పాస్టర్లు ఉండదు, ప్రసంగాలు ఉండవు, అంతా ఇంక ఏడిపోయి అయ్యబాబు ఇంకేమీ లేదని భయం వేసేసుకుంటుంది. కానీ దేవుడు అలా చేయట్లేదు మనల్ని. అంటే నీ ఇష్టపూర్వకంగా నువ్వు నమ్మాలంట. ఇంకా ఫైనల్గా నేను ఏం చెప్తుంటే ముగిస్తున్నాను. ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి జనులైనటువంటి మనం మన సొంత కార్యక్రమాల కొరకి మన జీవితం, మన ధనం, మన బలం, మన జ్ఞానం అంతా వాడేస్తున్నాం, అయిపోతుంది. కానీ ఎంత రక్షణ ఇచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి త్వరలో వస్తున్న యేసయ్య కొరకు మనం ఏం చేసామని ఆలోచిస్తే చెప్పండి, ఏం చేసాం? ఒక సినిమా ఉంటుంది, పాతకాల సినిమా. యమదూతలు ఇద్దరు తీసుకెళ్ళిపోతారన్నమాట. ఎవరిని? సూర్యకాంతాన్ని. హల్లెలూయా. చూడలేదు ఎప్పుడు సూర్యకాంత్ సినిమాలో? వెళ్ళిపోతే ఆవిడ చెంగులో ఏమంటుంది తెలుసా? మరమరాలు, పేలాలు ఉంటాయి. తీసుకెళ్ళి ఆ ఎములో లాగేసుకుంటారు ఆ పేలాలు తినకుండా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్యకి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఇక్కడ దేవుని వస్తుందా? ఒక పాస్టర్ గారు చెప్తూ ఇలా అన్నారు,
ఒక వ్యక్తి అంట ఒక అద్భుతమైనటువంటి ఇల్లు ఎవరు కట్టినటువంటి ఒక ఇల్లు కట్టాడట. ఒక వ్యక్తి పాస్టర్ గారిని గృహప్రవేశానికి ఓపెనింగ్కి పిలిచారట. ఇల్లు ఒక సుందరమైనటువంటి ఇల్లు కట్టాడట. చాలా కాలం అయిందంట ఇల్లు కట్టడానికి. అన్నాడంట పాస్టర్ గారి తోటి, మా ఇల్లు ఎలా ఉండదు తెలుసా, నువ్వు ఇలా చిటికెత్తే లైట్ వెలుగుతుంది అన్నాడట. ఏంటి ఒకసారి చిటికి ఎలాగండి, లైట్ వెలిగిందంట. అయ్యి చాలా బాగుంది. మెట్టు ఇలాగ టచ్ కింద నుంచి పైకి మాట, అంటే రౌండ్ ఇల్లు పై అంతస్తులోకి వెళ్ళడానికి ఒక మెట్లకు నువ్వు అడిగెట్టావా, టక్ 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 ఒక్కొక్క దాని లైట్లు వెళితే ఇలాగ అంటే చాలు, మొత్తం అన్నీ అయ్యేమాట. నువ్వేం కష్టపడి ఇది ఎక్కడుంది అది ఎక్కడ ఏమీ అనుకోక్కర్లేదంట. ఒక్కొక్క దానికి ఒకటి చిటికేసాడు, కాలేసాడు, మొత్తం అన్నీ చెప్పాడు. అలాంటి ఇల్లు కట్టాడంట. అలాంటి ఇల్లు కట్టిన తర్వాత నెల తిరగకుండానే ఆ కట్టిన వ్యక్తి అంటే చనిపోతే ఆ ఇంట్లో ఉంచలేదంట. ఆ వ్యక్తిని ఉంచలేదంట. చూసారా, ఇది సీరియస్సే, సిల్లీ కాదు. అంటే ఇక్కడ ఏది కూడా ఉండదు. ఈ రోజు ఉన్న యవనం కొన్ని సంవత్సరాలు అయితే ఉంటుంది, ఇదే యవనం ఉండదు. మరి దేని కొరకు మానవుని ఆరాటం? అందుకే నేను చెప్పేది ఏంటంటే, దైవ కార్యాలకు మనం పూనుకోవాలి. దైవ కార్యములు చేయడానికి నువ్వు పరుగులు తీయాలట. దైవ కార్యములు జరగడానికి నువ్వు వేదిక కావాలి మాట. ఇప్పుడు ఈ మాట్లాడడానికి మైక్ శబ్దం అనేకులు కనబడడానికి వేదిక అయింది. అలాగే దేవుడు మాట్లాడడానికి ఇప్పుడు నేను వేదిక అయ్యాను. వినడానికి నువ్వు వేదిక అయ్యావు. నువ్వు విన్న దానిని ఇంకొకరికి షేర్ చేయాలి నువ్వు. హల్లెలూయా. అందరూ తమ సొంత కార్యాల కొరకే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లే. రెండు విషయాలు చెప్పి ముగించేస్తాను టోపీగా. ఓఫీర్ మినిస్ట్రీకి ఉన్నటువంటి విజన్, సేమ్ టైం యేసుప్రభు వారికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే 2 మాటలు చెప్పి ముగించేస్తాను. అందరూ 1 నిమిషం అలర్ట్ గా ఉందాం. నాకు కూడా చాలా కంగారుగానే ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు తప్పదు. కొన్నిసార్లు మేము అరగంటే 40 నిమిషాలు చెప్దాం అనుకుంటే దేవుడు నడిపిస్తాడు. కొన్నిసార్లు తప్పని పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటాం, తప్పదు మరి. హల్లెలూయా. అయితే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటి పట్ల దైవ చిత్తము ఏంటంటే, ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకుండా అందరూ రక్షింపబడాలనేది దేవుని చిత్తం. అవునా కదా? అది మొదటిది. రెండోది ఏంటంటే, రక్షణ పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు ఈ 66 గ్రంథాల వాక్య సారాంశాన్ని కలిగి ఉండడం దైవ చిత్తం. ఈ రెండిట్లోనే మొత్తం అంతా భక్తి అంటూ ఉంటుంది. అయితే ఈ 2 కలిగినటువంటి ఒక మినిస్ట్రీ, ఒక సంఘం భూమి మీద ఎవరు ఉన్నారంటే ఒక ఓఫ్రీ మినిస్ట్రీస్ తప్ప ఇంకొకటి లేదు. ఇలాగంటే వీళ్ళు గర్వంతులండి, వీళ్ళు అహంకారులండి. చూసారా, నాశనానికి ముందు గర్వంతం చెప్పలేదా? ఇగో చూసారా, ఇల్లు ఇదట అదట. కాబట్టి మరి మీరు చేసేవాళ్ళు ఉన్నారంటే లేదు. అందుకే ఆకాశం కిందన్న అన్ని జాతుల ప్రజలకు ఇగో రక్షణ కలగడానికి యేసు తప్ప వేరొక దేవుడు లేడని ప్రపంచంలో ఉన్న అన్ని మత గ్రంథాలను చదివి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి ఒకే ఒక్క దైవజనుడు ఓఫీర్ గారు. హల్లెలూయా. రక్షణ పొంది సేవ చేస్తూ, రక్షణ పొంది విశ్వాసులుగా కొనసాగిస్తున్న అందరికీ కూడా అపోస్తుల బోధన 66 గ్రంథాలను పరిచయం చేస్తుంది కదా ఓఫీర్ గారు. అందుకని ఎవ్వరికీ లేనటువంటి హింసలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు మనకు ఉంటాయి. ఎందుకు అంటే 100%, 100% ఓఫీర్ మినిస్ట్రీస్ తన కొరకు బ్రతికేది కాదు. హల్లెలూయా. కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాళ్ళ కొరకు బ్రతికేదే ఓఫీర్ మినిస్ట్రీస్ నాయకుడు. ఆ నాయకుడి చేత ఈ దర్శనాన్ని నమ్మి ఈ సత్యంలోకి వచ్చిన సేవకులు, సేవకురాలు, విశ్వాసులు మనమందరము ఈ 2 కార్యముల కొరకు నువ్వేం చేయగలవు అవన్నీ చేయడానికి నువ్వు పూనుకోవాల్సిందే. హల్లెలూయా. అవసరం పెట్టి ప్రసంగంలో ఇదే ముగింపు మాట. అందరూ తమ కార్యాలు చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడలేదు. యేసుక్రీస్తు ఈ 2 కార్యాల పట్ల దృష్టి పెట్టాడు. దాన్ని నీకు నాకు అప్పగించాడు. ఈ పని చేయడానికి నువ్వు పూనుకోవాలి. ఏం చేయగలవు అది చేయాలి. నువ్వు ప్రార్థించగలవు, ఇంకొంతమంది కానుక ఇవ్వగలరు, ఇంకొక మంది పని చేయగలరు, నువ్వైతే సాయం చేయగలవు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇచ్చాడు. అలా నీకు నాకు ఇచ్చినటువంటి కృప ఈ దైవ కార్యము జరగడం కొరకు మనం పూనుకోవాలంట. దేవుణ్ణి పట్టించుకోవాలి. ఆయన మనసు ఇది, ఆయన ఉద్దేశం ఇది, ఆయన బాధ ఇది. అది ఎరిగి ఆ ప్రకారంగా మనం చేయాలి. అందుకే భూమి మీదంట దావీదు అపోస్తుల కార్యములు 13:36 ప్రకారం ఆ తరం వరకంట దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి చనిపోయాడట దావీదు. మనం ఒకవేళ చావాల్సి వస్తే దేవునికి ఉపయోగం లేని వారిగా చనిపోవడానికి వీల్లేదు అసలు. హల్లెలూయా. దేవుని పని చేస్తే బహుమానం, ఘనత ఉన్నది, అదే వస్తుంది మనతోటి. కాబట్టి యేసుక్రీస్తు కార్యాలంటే సింపుల్ గా ఈ 2 మాట. ఈ రెండిట్లో నువ్వేం చేయాలి? ఈ కార్యాలు చేయడానికి నువ్వు పూనుకోవాలి, సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. నీ వలన ఏదైతే చేయడానికి నువ్వు పూనుకోవాలి, చేసేవారిని నువ్వు ఫాలో అవ్వాలి, చేయడానికి కారణం అవ్వాలి. ఈ విధంగా మనం ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనమే పేతురులాగా
స్థిరపడలేని వారిగా ఉంటే ఆ తర్వాత పేతురు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏంటి, ఒక రాయిలాగా స్థిరత్వం కలిగినటువంటి బండ, రాయి అని పిలువబడ్డాడు పేతురు అనే పదానికి. హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు అంటే గడ్డి అంట, తర్వాత ఎలా మారిపోయాడు? రాయి వంటి భక్తి, విశ్వాసం, నిరీక్షణ అలా మారిపోయాడు. కాబట్టి మనము స్థిరులైతేనే కొంతమందిని స్థిరపరచగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుండి కేవలం మన కొరకు అన్ని ఆలోచిస్తున్నాడు. యేసయ్య ఏమన్నాడు? ఏమి తిందాము, ఏమి కట్టుకుందాం, ఏమి ధరించుకుందామని మీరు చిందించుకుడి, మీ చింత యావత్తు నా మీదేడు అన్నాడు. ఏనాటికి ఆనాటికి చాలు. కాబట్టి మీకేం కావాలో ఎవరికి తెలుసంట? మీ పరలోకపు తండ్రికి తెలుసంట. మనకేం కావాలో ఆయనకి తెలుసంట. నేను హాస్పిటల్లో బాగోకుండా బలహీనంగా రక్తం ఎక్కించి బాధపడుతుంటే నన్ను చూడడానికి కొంతమంది వచ్చేవారండి. అన్న ఏనాలే, చూడడానికి వచ్చేవాళ్ళు ఏం మాట్లాడతారు? ఎలా అనాలి? సతీష్ ఏమన్నా చెప్పండి. చూడడానికి వచ్చారు పేషెంట్ దగ్గరికి, ఏమనాలి? ఎలా ఉంది బాబు? సరే ఏం చేస్తా, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నా, బాధపడకానాలి. అయ్యో తెలుసా, నీ తోటలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎదురేసి పిల్లలు మోస్తున్నారు. ఇది మాట్లాడేవారు నా దగ్గరికి వచ్చి. మా అమ్మ ఏమో కులకులాడితే ఏడ్చేసేది. మరి తప్పదు కదా మరి తల్లికి. ఇయే మాటలు నేను అనేవాడిని. ఎవరెక్కడ వీళ్ళందరినీ గెంటండి అర్జెంట్ కానీ ఇయే బాధ. అక్కడేమో రక్తం ఎక్కించట్లేదు, డాక్టర్ ఈ సూది ఆగిపోయి బాధ వచ్చేసి నేను ఎడితే 2-3 పిల్లల్ని ఇట్టుకుని తిరుగుతాను. చిన్నోళ్ళు, వీళ్ళు కంటేసి కుర్రోళ్ళు. బంగాళ పెంచాడు మహారాజు, ఎక్కడ ఉన్నాడు కానీ వదిలేవాడు కాదు మా నాన్నని. ఈ పలకరించుకుని వీళ్ళు పలుకులు ఏం చేయని ఎవరు రమ్మన్నాడు అంటే వీళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ కాకుండా అందులో 2 డేస్ పంపించండి వెళ్ళండి. ఇది బాధలో అలా ఇలా మాట్లాడేవారు. పెళ్ళి అయిన తర్వాత కూడా వీడికి పెళ్ళి అవ్వదు. కొంతమంది పాస్టర్లు అయితే యథార్థంగానే రేగు లేదని ఎక్కడ చెప్పకు బాబు, మీరు కుర్రోళ్ళు తెలీదు, ఏదో మాట్లాడేస్తారు, ఉడుకు రక్తం, దేవుడి మీద ప్రేమ అని అదని ఏదో చెప్పేస్తారు. రేగు లేదని చెప్పొద్దంటే, నేను అమ్మాయి సంబంధం కోసం ఇలా మాట్లాడి చెప్తే, మా అన్నయ్యలు చెప్తే, మా అన్నయ్యను, మా వదిలిని, మా చెల్లిని, మా బావని ఈ 4గురిని వేసుకుని అమ్మాయిలు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏదో సంబంధానికి ఒప్పుకున్నారని తెలిసింది నాకు, నా కోసం మీకు ఏమన్నా తెలుసా అని అడిగాను. మీకు ఆరోగ్యం అది బాగాలేదు అవన్నీ చెప్పారు. ఆరోగ్యం లేదు, నాకు పేగు కూడా లేదు, కూర్చొని మొత్తం అని చెప్పి సాక్ష్యం చెప్పాను వాళ్ళకి. కింద పడుకోవాలి నాతోటి, మంచం కూడా నాకు లేదు, ఆస్తి లేదు. ఉన్న ఇల్లు అంటావా, మా అన్నయ్య వదిన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఇంకా నాకు కావాలి వాటా ఉందని అదే అర్హత కూడా నాకు లేదు. ఏసే నా ఆస్తి ఏమీ లేదు నాకు, అసలు ఒక్కడనే శూన్యం. తింటాను ఉంటాను, ఎవడెచ్చుకోటి ఎత్తడు చంపేతాడు కూడా తెలియదు. అన్నిటికీ రెడీ అయితేనే సిద్ధపడని, లేకపోతే లేదని చెప్పాను. అవి చెప్పిన తర్వాత చుట్టాలు అన్ని చెప్పిన తర్వాత కూడా ఎలా చెప్తారు మీరు సిగ్గు లేకుండానే అని రకరకాలుగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఎలా అయితే పెళ్ళి అయింది, అయిన తర్వాత వీడికి పిల్లలు సరైన వాళ్ళు పుడతారనుకుంటున్నావా, పుట్టరు, చూడు కావాలితేని అని మొదలు పెట్టాడు, మొట్టు పెట్టాడు. రంజిత్ పాలు పుట్టాడు. రే పిల్లడు బాగానే ఉన్నాడు, పాస్టర్ గారిని అలాగొన్నాను అనుకున్నారు. అలాగలా మొదలయ్యింది. తర్వాత పాప ఇలాగేయింది, రకరకాలుగా. పెళ్ళి 4-5 సంవత్సరాలు ఇప్పుడే కొంతమంది మమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఇంతవరకు మమ్మల్ని గుమ్మం మెట్టి దగ్గర కూడా పిలవలేదు ఎవరన్నా. నాకున్న ప్రేమతో వాళ్ళు నాకు తెలుసు, ఫోన్లో మనం వెళ్దాం పిల్లకపోయినని. ఏం కాదులని చెప్పి మా భార్య అంటే వాళ్ళు మొత్తం బంధువులు అందరింటికి తీసుకెళ్ళాను దాన్ని. కొంతమంది వెళ్ళిన తర్వాత కూడా నాతో చాలామంది ఎలా ఉన్నావని కూడా పలకరించలేదు. తను బాధపడకు, నువ్వు అన్నీ అలవాటే కదా, బాధపడినా సరే ఏం కదన్న. ఈరోజు నా వీడియోలో మెసేజ్లు చూసుకుని వాళ్ళు ఇంకొకరికి షేర్ చేస్తున్నారు. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఉన్నారు మా ఇంట్లోనే, మా అమ్మాయిని చేసుకో పాస్టర్ గారు ఉన్నారని వాళ్ళు వేరే వాళ్ళకి నా మెసేజ్లు పెడితే వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు మంత్ అయ్యారు కూడా. నేను చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు ఎలా చేస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి కొంతమంది ఓదార్పులు అంటే నిరాశ నిస్పృహల మధ్య లాగేసుకుంటే అవి ఏమి పట్టించుకో. దీని ఏమనుకున్నాడు చూడు, ఎవరు నిన్ను విడిపించి రక్షించే ఆయన ఏమనుకుంటున్నాడు ఇది ఆలోచించి. కానీ ఇక్కడ ఉన్న మనుషులు ఎంతసేపు గాలి చేస్తారనేది అవి పట్టించుకోవద్దు నువ్వు. అందుకే అన్న అందరి మాటలు విన్నది, సూటిపోటు మాటలు విని చాలా బాధపడ్డది, గాయం అయిపోయింది. ఈయన ఇంకా తట్టుకోలేక ఏం చేసింది, ఇవన్నీ కాదు కానీ నేను ఆయన దగ్గరికి వెళ్దామని మొదలెట్టింది. శీలహోమం దగ్గరికి వచ్చి తన బాధ అంతా చెప్పుకుంది. నేను చెప్తున్నాను, ఈరోజు మనుషులకి చెప్పలేనంత స్థితితో, బాధతో, వేదనతో ఒకవేళ నీవు ఉంటే దేవుని సన్నిధిలో ఉపవాసం వచ్చి మొత్తం చెప్పుకో, నీ బాధ అంతా మాయమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి మీ పరలోక తండ్రికి తెలిసినంత, నేను అందుకే దానికోసం చెప్పిన స్టోరీ. ఎప్పుడు మీకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా ఆయనకి తెలుసును అంట. తెలుసును, ఏది ఇవ్వాలో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆయన ఎప్పుడు ఏది చేయమంటున్నాడో అది చేయడానికి మాత్రం పూనుకుంటే
ఎప్పుడు నీ జీవితంలో ఏది చేయాలో ఆయనది చేస్తాడు. మరి మనం దేవునికి ఏది చేయలేని వారుగా మనం అంటే ఆయన మనకి ఎందుకు చేయాలి? చేస్తాడా? చేయమని హక్కు అర్హత కూడా మనకు ఉండదు. హల్లెలూయా. అందుకని మూలవాక్య ప్రకారంగా అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు అంటే లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు కార్యాలు మనం చూడాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఎవరిని రక్షించాలని, ఎవరిని సత్యంలో నడిపించాలని, దాని కొరకు నువ్వేం చేయాలని దేవుడు అనుకుంటున్నాడో ఇవన్నీ చేయడానికి ప్రభు సన్నిధిలో ఈ రోజు నుంచి ఇక మీదట నా జీవిత బ్రతుకు కాలంలో నా కొరకు కాకేసయ్య, నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి రాబోతున్న నీ కొరకు నేను నా ఇంటి వాడు బ్రతుకుతామని ప్రభు సన్నిధిలో స్థిరమైన తీర్మానం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.